ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే ఒక రకం పచ్చడి చేసి చూపిస్తానండి. అది రైస్కి కానీ, టిఫిన్కి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఇలా కూడా చేసుకోవచ్చా అని ఎవరికీ తెలియదండి. ఇలాగా కొంచెం కలుపుకుని చేసేసుకోవచ్చు. ఆ విధానం మీకు తెలియాలి, మీరు కూడా ఇలా చేసుకుంటారని చెబుతున్నాను అన్నమాట. చక్కగా కాలీఫ్లవర్ తీసుకొచ్చారండి మా వారు కర్రీస్కి. అయితే కొన్ని మొగ్గలేమో పకోడీ కింద వేసేసి ఉదయం టిఫిన్ తినేస్తాం. కొన్ని చిన్న మొగ్గలన్నీ కూర చేసేస్తాను. అందులో కాళ్ళు వస్తాయి కదా, మరి చక్కగా కాళ్ళు తీసేస్తాం కదా, ఆ కాళ్ళు అన్ని కాళ్ళు వచ్చినాయండి. అలానే 1/2 కేజీ బీరకాయలు చెక్కితే వచ్చిన పొట్టు అంత పొట్టు వచ్చింది. మరి అలానే చక్కగా మరి కాలీఫ్లవర్ కాళ్ళ మరి బీరకాయలు చెక్కిన పొట్టు కొంచెం నూనె వేసేసి ఒక 2-3 స్పూన్లు మరి ముకుట్లో ఇలాగా కళాయిలో వేసేసాను. వేసిన తర్వాత చక్కగా చూసారా, అన్నీ కలిపి ఒక 1/2 కిలో పైనే ఉంటాయి, కానీ ఏగిపోయి 1/2 కిలో అవనియండి. ఇంత బాగా వేయించుకోవాలి, అప్పుడు ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది అన్నమాట. మరి ఈ పచ్చడిలోకి కావలసింది ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఇది కూడా బాగా వేయించేసానండి. ఇది 4-5 రోజులు బయటే ఉంచేసిన ఈ పచ్చడి ఏమీ అవ్వదు. చక్కగా అన్నంలో వేసుకు తింటే ఇంకా తినాలనిపిస్తుంది, టిఫిన్లో వేసుకు తింటే మరీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇది ఒక చిన్న కట్ట కొత్తిమీర వేయించేసాను బాగా. మరి పచ్చడి అంటే పోపు కదా, ఇదిగో మినప్పప్పు, నువ్వు పప్పు, మరి అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అంతేనండి. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత నువ్వు పప్పు వేసానండి. మరి నువ్వు పప్పు డెలికేట్ కదా, వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసాను. అవి చక్కగా బాగా ఎర్రగా కమ్మగా ఉండేటట్టు వేపేసుకున్నాను. ఇలా వేపుకోవటం అందరికీ తెలిసిందే కదా, వేపేటప్పుడు చూపించలేదనుకుంటున్నారా? మరి చెప్పేస్తున్నానండి. సరే, అయితే అందులోకి సరిపడే ఉప్పు, అలానే బెల్లం వేస్తానండి నేను. బెల్లం మీ ఇష్టం, ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోకపోయినా కూడా కొబ్బరి పచ్చడిలాగా, కొత్తిమీర పచ్చడిలాగా ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అయితే నేను బెల్లం వేస్తాను. ఎప్పుడు కూడా మనం బీరపొట్టు పచ్చడి చేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తాం. ఆ బెల్లం వేయడం వల్ల మంచి రుచి వచ్చేస్తుంది బీరపొట్టు పచ్చడి. చాలామంది ఒట్టి బీరకాయలే పచ్చడి చేసేస్తున్నారని అయ్యి చూపిస్తున్నారు, కానీ నేను ఎప్పుడు బీరపొట్టు చేస్తానండి. చాలా బాగుంటుంది బీరపొట్టు, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు పచ్చడే కాకుండా, చెబుతాను. అయితే బెల్లం వేస్తానన్నాను కదా, మరి పచ్చడి అంటేనే పులుపు, చింతపండు గుజ్జు, అదిగోనండి. చక్కగా ఒక పెద్ద స్పూన్లు 2, చిన్న స్పూన్లు అయితే 3 చింతపండు గుజ్జు ఇయ్యానండి ఈ పచ్చడికి కావాల్సింది. చక్కగా ముందు పోపు మిక్సీ పడతాను, తర్వాత ఇవి మన కొత్తిమీర కూడా వేసేస్తాను. మిక్సీ పట్టి పచ్చడి మీకు ఎలా చేస్తాననేది చూపిస్తాను. అంతే. ఎందుకంటే పూర్వం ఎవరన్నా కూడా ఎలా చేసేవమ్మా అన్న, లేకపోతే పలానా వంట ఎలా వండాలి అని అన్నా చెప్పేవారు, అది వినేసి చేసేసుకునేవారు. ఇప్పుడు మనకి సెల్ల సౌకర్యం ఉంది కదా, సెలలో అయితే చూపించేస్తున్నాం, చూసేస్తున్నారు, మనకు కావాల్సినవి చూస్తున్నాం, మనకు తెలిసినవి కూడా చేసి చూపిస్తూ ఉన్నాం. ఇది గొప్ప వరం భగవంతుడు ఇచ్చింది. ఎంతవరకు మనం అది వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే ఏదైనా కూడా మంచిదేనండి కదా. సరే, ఇప్పుడు చక్కగా మరి కాలీఫ్లవర్ కాడలు మరి బీరపొట్టు కలిపి పచ్చడి చక్కగా చెప్తున్నాను కదా, 1/2 కిలో పైనే ఉంటే మగ్గించేస్తే ఇది 1/2 కిలో కూడా ఉండదు, అంత వచ్చిందండి. మరి ఇంత రోస్ట్గా వేగితేనే అంత బాగుంటుంది పచ్చడి అన్నమాట. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చక్కగా ఇవి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. పోపు వేసేసి ఈ వేయడం మళ్ళీ ఇదన్నీ చూపించడం లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, మరి అందుకు తగ్గించేసి నలిగేటప్పుడు మళ్ళీ ఏమేమి ఎప్పుడు వేస్తానో ఏ ఐటమో అప్పుడు చూపిస్తూ ఉంటాను. సరేనా? ఇప్పుడైతే ఇంతవరకు నలిగింది కదా, ఇప్పుడు చక్కగా మనం బెల్లం వేసేస్తున్నానండి. అలానే చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను చక్కగా. అంటే ఇది బాగా మంచి పులుపున్న చింతపండులేండి, కానీ చాలు, ఈ పులుపు సరిపోతుంది. చక్కగా ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాను. ఇప్పుడు ఇంతవరకు నలిగింది కదా, చక్కగా ఇప్పుడు ఈ మనం వేయించుకున్నాం కదా కాలీఫ్లవర్ కాడలు, అలానే మరి చక్కగా బీరపొట్టు ఎంత బాగా వేగిందో చూసారా. ఇలా వేగితే మంచి రుచి వస్తుంది పచ్చడి అన్నమాట. అంటే ఏది ఎప్పుడు వేయాలో
అప్పుడు వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి బాగుంటుంది. వంటలో కూడా చూడండి, మరి ముందు వేసి వెనకది వేసేది ముందు వేసేయమనుకోండి వంట రుచి ఉండదు. పెద్దవాళ్ళం కదా, పూర్వం చేసే పద్ధతే నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇలానే మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఇలా వేసుకోవాలి. ముందు పప్పులు గట్టిగా ఉంటాయి కాబట్టి నలిగిపోయి అనుకోండి, అప్పుడు ఇవి అవి కలిపి నలిగితే పచ్చడి అనేది బాగుంటుంది, మంచిగా మరి మిక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది కదా, ఇంకా నలగాలండి. నలగాలి అంటే ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకుందాం. అప్పుడు అది ఇది కలిపి చక్కగా సమానంగా నలిగిపోతుంది అన్నమాట. అంటే ఇది కూడా చెప్పాలా అంటే, ఇప్పుడు అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసేమనుకోండి, ఇప్పుడు గమ్మున నలిగిపోయేది ఉంటుంది, గమ్మున నలగందే ఉంటుంది. అది నలుగుతుంది, ఇది నలగదు, పచ్చడి రుచి రాదండి. అప్పుడు సమానంగా నలిగితే మంచి రుచి వస్తుంది అన్నమాట. అంత గట్టిగా ఉన్నాయి ముందు పెట్టేసుకుని, ఇలా మెత్తగా ఉన్నాయి తర్వాత వేసుకోవడం వల్ల చక్కగా మనకి మిక్స్ అవుతుందన్నమాట. చక్కగా ఇది మిక్సీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మనం రైస్లో కానీ ఇడ్లీకి ఇంకా బాగుంటుందండి. అవునండి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. నాకైతే ఇడ్లీలో నంచుకోవటం చాలా ఇష్టం. ఇలా బెల్లం వేసి చేసుకుంటే ఒక రుచి అండి. తీపి ఇష్టం లేదనుకోండి, బెల్లం ఆఫ్ చేసేయండి. బీరకాయలు తెచ్చుకున్నప్పుడు పొట్టు పాడేయకండి, అది కూడా మంచి ఆరోగ్యమే. చక్కగా ఇలాగా అంటే ఇప్పుడు కాలీఫ్లవర్ కాడలు ఉన్నాయి కాబట్టి కలిపేసి చేశాను నేను. లేవు అనుకోండి, ఉట్టు బీరపొట్టు కూడా చక్కగా మగ్గించేసి బాగా వేయించుకోవాలి. అప్పుడు పచ్చడి రుచి వస్తుంది అన్నమాట. మరి పచ్చడి చేసుకునే పోపు కానీ మనం పచ్చడి ఏ ఐటెంతో చేస్తున్నామో అది వేయించి ఇదైతే బాగా వేగిందనుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. నేను అన్నట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థం అవుతుంది అనమాట. అంటే కాలీఫ్లవర్ కాడలు కొంచెం, మరి బీరపొట్టు కొంచెం ఉన్నాయి, ఇంకా రెండు కలిపి చేసేద్దామని చేసేసాను. పచ్చడి అయితే అమృతంలాగా ఉంది. నేను చేసానని చెప్పడం కాదు సుమండి, నేను ఏదైనా ఉన్నదే చెబుతానండి. అది ఎవరిష్టం వారిది, ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. ఏది వృధా కాదు, పాడైన అవసరం లేదు. ఇప్పుడు కాలీఫ్లవర్ కట్ చేసిన తర్వాత కాళ్ళు వస్తాయి, తెల్లగా మొగ్గల్లాగా ఉంటాయి. ఆ కాళ్ళు వేయలేము కూరలో, అది పాడేయటానికి పేడం ఒప్పదు. ఒకసారి చక్కగా మగ్గించి పచ్చడి చేశాను, చాలా బాగుందని అప్పటి నుంచి చేస్తూ ఉంటాను. ఈసారి అయితే బీరపొట్టు కాలీఫ్లవర్ కాడలు కలిపి పచ్చడి చేశారు. చూసారు కదా, ఇంతేనండి. ఇలా చేసుకోండి. మరి కాళ్ళున్నా మరి బీరపొట్టున్నా రెండు కలిపి చేసుకోవచ్చు, రెండు విడివిడిగా కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.